ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరే కోవిడ్కి వెళ్ళేసి ఒక మంచి ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో మంచి ఫ్యామిలీస్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చిన హ్యాపీనెస్ అది వేరేలా ఉంటుంది కదా. అలాంటి హ్యాపీనెస్ మూమెంట్లో మీకు ఒక చిన్న దరిద్ర ఇంట్లో టార్చర్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అదే కోవిడ్లో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఇట్లా మీరు కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎందుకు ఆన్ చేసి పెట్టుకుని అంటే మనం చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం మా వీడియో. అయితే వాళ్ళకు ఒక పాత ఇల్లు ఉంటే ఆ పాత ఇల్లు అమ్మేసి అయితే వాళ్ళైతే ఆ కొత్త ఇంటికి అయితే ఎంట్రీ అవుతారు. వాళ్ళైతే ఆల్రెడీ ఒక ప్లేస్ అయితే తీసుకుని ఆ ఇంట్లో అయితే కోవిడ్ అతను అయితే ఇల్లు అయితే కట్టుకుంటారు. పిల్లలు చూసి అయితే చాలా బాగుంది నా ఇల్లు, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చిందనా అని చెప్పేసి వీళ్ళైతే పోయి ప్రతి రూమ్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి రూమ్ అయితే చూసుకుంటే మంచిగా ఉంది నా ఇల్లు, చాలా అంటే చాలా బాగుంది, ఆ కిచెన్ ఆ బెడ్రూమ్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ పిల్లలు ఉంటారు కదా, ప్రతి రూమ్ చెక్ చేసుకున్న అయితే వాళ్ళైతే ఫ్యామిలీ ఎంత అయితే ఇల్లు బాగుంది, మనం అయితే రోజు పార్టీ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ అందరినీ తీసుకొచ్చి అయితే గ్రాండ్గా అయితే పార్టీ అయితే ఇస్తారు. గ్రాండ్గా పార్టీ ఇచ్చినాకైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. చాలా మంచిగా కట్టుకున్నారు ఇల్లు, మీరు చాలా అంటే చాలా బాగుంది ఇల్లు, చాలా మంచిగా ఉందని చెప్పేసి ఆ ముసలు ఆ పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళంతా ఉంచేసి అక్కడ కోవిడ్లోనే ఉంటారు. వాళ్ళంతా సర్కిల్లో ఉండేసి చెప్తారు చాలా బాగా ఉంటున్నారు, చాలా బాగుందని చెప్పేసి. అదే ఇంటికి వచ్చేసి ఒక్క మనిషి అయితే వస్తాడు. అది బయట నుంచి వచ్చేసి వాళ్ళకైతే ఆ ఫ్యామిలీ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు కదా, అతనికి అయితే పిలిపించి ఇక్కడ రా అని చెప్పేసి చెప్తాడు. చెప్పినాక ఏంది అని చెప్తే, ఈ ఇల్లు నీకు ఎట్లా తీసుకున్నావు, నీకు తెలుసా ఈ ఇంటి గురించి అంటే, ఏమైంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. అతను అడిగితే అసలు ఇక్కడ ఏముందంటే జిన్నాత్ ఉంది, నువ్వు అనవసరంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు, నీకైతే అంత అశుభం జరుగుతుంది, అసలు నువ్వు ఎందుకు దీని చరిత్ర నీకు తెలియదు, ఇది ఒక పాడుపడ్డ ఇల్లుండే ఫస్ట్ ఇక్కడ చాలా అఘోరాలు, తర్వాత వింతైన ఆత్మలు తిరుగుతున్నాయని చెప్పేసి చెప్పిండు. నువ్వు ఈ ఇల్లు తీసుకొని చాలా తప్పు చేసిన, ఆ ఇంటి వెనకాల ఉన్న సమస్య నీకు చాలా పెద్దది, అది వింటే నీ వెన్నెముకలు వండుకుపోతుంది అని చెప్పేసి ఆ పార్టీలో అతను చెప్తుంటే అతనికి అయితే చెమటలు పడతాయి. కానీ ఇవన్నీ ఫేక్ ఏమో, ఈయన ఇల్లు కట్టినానికి ఈయన ఓడ్చుకోలేకపోతున్నాడేమో అని చెప్పేసి మనసులో ఒక మాట అనుకొని, సరేలే నువ్వు వెళ్ళు, నాకు పార్టీ టైం అవుతుందని చెప్పేసి అతనికి అయితే పంపించేస్తాడు. ఆ రోజు నైట్ అయితే చాలా పార్టీ గ్రాండ్గా అయితే నడుస్తుంది. గ్రాండ్గా నడిచినాకైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరూ అయితే పడుకుంటారు. అక్కడ పైన వచ్చేసి ఎవరో రూమ్లో ఏడుస్తున్నట్టు వింతగా సౌండ్ అయితే వస్తుంటుంది. కానీ ఆయన లేస్తాడు, నీళ్లు తాగనీకైతే లేస్తాడు. లేచినాకైతే టక్ 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 అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళైతే సౌండ్ వస్తుంటుంది. ఎవరో ఈ టైంలో పిల్లలకి ఇట్లా ఉన్నాయేమో అని చెప్పేసి ఆయన లైట్ తీసుకొని అయితే మళ్ళీ వెళ్ళేసి పండుకుంటాడు. ఎగ్జాక్ట్లీ 1:30 ఆ టైంలో మళ్ళీ వచ్చేసి మళ్ళీ సౌండ్ వస్తుంటుంది. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చిన్న టార్చ్ లైట్ పెట్టుకుని అయితే ఆయన రూమ్ అయితే వెతుకుతూ ఉంటాడు. అక్కడ పక్కన 203 అని రూమ్ ఉంటుంది. 203 రూమ్ వచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళి సౌండ్ అయితే వస్తుంటుంది. టప్పా 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 అని చెప్పేసి సౌండ్ వస్తుంటుంది. అప్పుడు ఆయనకైతే భయం అవుతుంది. భయం వేసి అయితే లైట్లన్నీ ఆన్ చేసుకుంటూ అయితే వస్తాడు. ఆ రూమ్లోకి అయితే ఏందో ఉర్దూతో చదువుతున్న అక్షరాలు గట్టిగా అరుచుకోవడం అలాంటివి వినిపిస్తున్నాయంట. అయితే అతను వెళ్ళేసి ఎవరు మీరు ఏందని చెప్పేసి డోర్ కొడుతుంటే మళ్ళీ డోర్ తీసి చూసి లైట్ వేస్తే ఎవరు ఉండరు అక్కడ. అట్లా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. జరుగుతుంటే అయితే అతను చెప్పిన మాటలు, పాటల్లో చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయి. అతను వెతుక్కుంటూ అయితే ఆయన అయితే మార్నింగ్ లేచి అయితే వెతుక్కుని అయితే ఆయన ఒక ప్లేస్లో అయితే ఉంటాడు. ఆ ప్లేస్లో పోయి కలుస్తాడు. అసలు దీని స్టోరీ ఏంది, దీని కథ ఏంది, అసలు ఇక్కడ ఏం జరిగింది నాకు చెప్పవా అని చెప్పేసి అయితే ఆయన అయితే అడుగుతాడు. ఆయన చెప్పేసి, నేను చెప్పిన మాట నువ్వు నమ్మాలే కదా, నీకు జరిగితేనే నీకు అనుభవం అవుతుంది అని చెప్పేసి, నేను ఇంకా లైట్ తీసుకున్న పాటకి వెళ్ళి వచ్చేసి నీకు అంతా చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలే, నేనేదో నీకు ఫ్రాడ్ చేస్తున్నట్టు నువ్వు అట్లా మాట్లాడినావు అని చెప్పేసి అయితే ఆయన మనసు ఒప్పుకుంటే, ఏం లేదు ఫస్ట్ నువ్వు దీని గురించి చెప్పు, నేను మాట్లాడతా అని చెప్పేసి అయితే మొత్తం స్టోరీ అయితే వింటాడు. ఆ ఇంటికి ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉండేదంట. ఆ ఫ్యామిలీ వచ్చేసి ఒక లేడీ మంచిగా అంటే మొత్తం ఖురాన్ ఖతం చేసుకొని చాలా మంచి బ్యూటిఫుల్ లైఫ్ అయితే చేస్తుందంట. అయితే ఆమెకు సడన్గా వచ్చేసి ఇట్లా గాలి సోకడం అంటారు కదా, అలాంటివి జరిగింది కదా. ఎప్పుడు నమాజ్ చదువుకుంటా, ఏడ్చుకుంటా, ఇట్లా ఖురాన్ చదువుకుంటా ఇట్లా కంటిన్యూషన్ అయితే ఉంటుందంట. ఇలాంటి వాళ్ళకి జిన్నాత్ అనేది ఉంటుంది. అసర్ అంటారు కదా, ఆ అసర్ అనేది అటాక్ ఉంటుంది. ఆమెకు అసర్ అంటే ఆ ఇంటిలో ఉన్న శ్మశానం నుంచి అయితే ఆమెకు అసర్ అయి ఉంటుంది. ఆమె అప్పటి నుంచి వింతగా ప్రయోగం చేయడము, గట్టిగా అరవడము అలా చేస్తుందంట. అలాగ ఒక్కొక్క రోజు ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటున్నారంట. అలాంటి టైంలో అలాగ ఒక మగాయనకైతే అలాంటి ఆ ఆత్మ అయితే ప్రవేశించింది. ఆ జిన్నాత్ ఎట్లా ఉంటుందంటే,
ఆ రూమ్‌లోకెళ్ళినాక ఆమె పడుకొని ఏడిసి ఇట్లా 2 కన్నీటి ముక్కులు ఏడిస్తే ఆ రూమ్‌లోకెళ్ళి ధనం అట్లా పడేయటదంట. చాలా విచిత్రంగా అయితే జరుగుతున్నాయంట వాళ్ళ ఫ్యామిలీకి. అలాంటి మూమెంట్‌లో, అలాంటి టైంలో ఆ ఫ్యామిలీ అంతా చనిపోయి ఆ దెయ్యాలేనని చెప్పేసి ఇది నీ కథ అంటారు. మళ్ళీ ఆ ప్లేస్‌లోనే నువ్వు కట్టుకున్నావు. దాని అసర్ అనేది నీకైతే ఇంట్లోకి పడతదని చెప్పేసి వీళ్ళంతా అయితే మాట్లాడుకొని అతనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చేసినాక మళ్ళీ దీనికి ప్రభావం ఇన్ని పైసలు పెట్టి నేనైతే ఇల్లు కట్టుకున్నా కదా! మళ్ళీ నాకైతే చాలా భయమైతుంది. అసలు దీనికి అసలు ఇట్లా జరిగిందని చెప్పేసి ఆయనైతే ఆలోచించుకుంటా ఏం చేయాలా అని చెప్పేసి ఒక ముస్లిం అయితే మనం దర్గాలకి మస్తు వస్తువులైతే ఎలా వెళ్తామో అలాంటి ఒక పెద్ద మనిషి అయితే కువైట్లో అయితే వెళ్తారు. ఆయన వచ్చేసి ఇట్లా ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో ఇట్లా ఏడుపు సౌండ్ వస్తుందంటే నువ్వు ఏం చేయజ్ఞానం మీ ఫ్యామిలీ తోటి పడుకో నేను ఆ రోజు నైట్ వస్తా అని చెప్పేసి అక్కడ వెళ్ళేసి వాటర్ మొత్తం చల్లి ఆ ఇంటి వెనకాల చాలా మొత్తం ముగ్గు వేసేసి చాలా పవిత్రంగా పెట్టేసి నువ్వు డైలీ నమాజ్ చేసుకొని ఇంట్లో నువ్వు ఉత్పత్తులు అవి పెట్టకు, ఉత్పత్తులు అయితే ఇలాంటి జిన్నాతులు వస్తాయి నువ్వు అసలు పెట్టకని చెప్పేసి ఇక్కడ పెద్ద మనిషి చేసినట్టు రోజుగా అయితే ఆయన అయితే ఇట్లా ఉత్పత్తులు ముట్టియకుండా ఇంట్లో నమాజ్ అన్ని చేసుకుని ఆ ఇంట్లో రూమ్ ఉన్న ప్లేస్లో అయితే నీట్గా చేసుకోవడం ఇలా అయితే చేసుకుంటూ దినం అయితే పోతుంటారు. కానీ వాళ్ళ భార్యకి సమస్య వస్తుంది, ఆ పిల్లలకు సమస్య వస్తుంది, తను చేసే జాబ్లో కూడా సమస్యలు వస్తాయి. అరే నేను ఇట్లా చేస్తున్నా ఇంత మంచి చేస్తున్నా కూడా నాకు సమస్యలు ఎదురవుతున్నాయి కదా, దీనికి ఏంది అసలు కారణం అని చెప్పేసి ఆయన ఎక్కడెక్కడ తల పట్టుకుని అయితే ఏడుస్తుంటాడు. అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ ఆయనకైతే సొల్యూషన్ అయితే దొరకదు. కానీ ఒకరోజు రాత్రి వచ్చేసి వాళ్ళ భార్య అయితే చనిపోతుంది భయ. అసలు ఇంతగా గోడ కాడ కూర్చొని ఏడుసుకొని ఆ జుట్టు ఇడుచుకొని ఆ కత్తి తీసుకొని అయితే చెవులకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ పొడుచుకుంటుంది. అది వచ్చేసి ఆ రోజు నైట్ అయితే చనిపోతుంది. ఆమె ఎందుకు చనిపోయింది అని చెప్పేసి ఆయన దాని గురించి కూడా ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసి నేను అనవసరంగా ఇల్లు తీసుకుని నా భార్య దూరమైంది, నా పిల్లలు గురవుతారని చెప్పేసి మళ్ళీ అదే పోయి పూజాని కలిస్తే అతను ఆ ఇల్లు ఫస్ట్ నువ్వు ఖాళీ చేసేసి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదకరమైన శక్తి, తెలియని శక్తి ఏదో ఉంది, అందుకోసం నువ్వు ఇల్లు త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తే నాకు ముందే ఎందుకు చెప్పలేదు, మీరు ముందే చెప్పి నేను ఖాళీ చేసి వెళ్తుంటే కదా, ఇంత సమస్య నా భార్య దూరమైంది, ఇలాంటి పెద్ద సమస్య వచ్చినాక మళ్ళీ నేను ఖాళీ చేయమంటే ఇలా చేస్తాను అని చెప్తే నువ్వు ఖాళీ చేస్తే నీ పిల్లలు కూడా బతుకుతారు, నువ్వు కూడా బతుకుతావు, లేకపోతే చాలా ప్రమాదాల్లో పడతావు అని చెప్పేసి చెప్తే వాళ్ళందరూ కలిసి అయితే ఆ పెద్ద మనుషులు వాళ్ళ ఫ్యామిలీ పిలిపించుకుని ఆ ఇల్లు మొత్తం ఖాళీ చేసి లాక్కేసి ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనుక్కోకుండా అట్లనే పెడతారు. అలాంటి జరిగిన స్టోరీ మనకి ఇది స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకుని మనం చేసే వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.